చదవని అక్షరాలు మనతో ఎలా మాట్లాడతాయి, మనకి తెలియని కథలు ఎలా తెలుసుకుంటే బాగుంటుంది, ఇలా చాలా విషయాలు మనతో మాట్లాడడానికి ఉన్నారు విద్యాసాగర్. లెట్స్ వెల్కమ్ హిమ్. హాయ్ ఎవ్రీవన్, మైసెల్ఫ్ విద్యాసాగర్ యాసరవేణి. మాది కరీంనగర్ జిల్లాలోని ఒక మొగిలిపాలెం అనే ఒక చిన్న గ్రామం నుంచి వచ్చాను. నేను ఒక 3 పుస్తకాలు రాశానండి. ఒకటి అగ్గిరాతలు అని ఒక పోయిటరీ బుక్, ఇంకోటి ఎగరాల ఫకరు అని ఒక నావెల్ రాశాను. ఒకటి అగ్గిరాతలు అనే పోయిటరీ రిలీజ్ అయింది, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎకరాల ఫకరు అనే ఒక విలేజ్ బేస్డ్ ఒక రెబలిజం నుంచి, అంటే రెబల్ ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ గురించి రాశాను ఒక బుక్. అది రిలీజ్ కాలేదు, తొందరలో రిలీజ్ అవుద్ది. అండ్ మెయిన్గా నేను ఇక్కడికి వచ్చింది 2 విషయాల గురించి మాట్లాడడానికి. ఒకటి పోయిటరీ అండ్ ఇంకొకటి సినిమా స్టోరీ, అబౌట్ సినిమా స్టోరీ టెల్లింగ్ గురించి. సినిమాలో కథలు ఎలా రాయాలి, ఎలా రాస్తే బాగుంటుంది, అది నవల్కైనా సినిమాకైనా ఎలా ఉంటుందో చెప్పడానికి వచ్చాను. ఇక్కడ నేను పోయిటరీ రాస్తున్నప్పుడు నాకు జరిగిన కొన్ని ఇన్సిడెంట్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ నా పోయిటరీ రాసిన తర్వాత ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫేర్ అయినప్పుడు పోయిటరీ బుక్ ఒక ఫేమస్ పబ్లిషర్కి ఇచ్చి చేయమన్నప్పుడు అతను చాలాసార్లు అడిగినప్పుడు నా బుక్ మీరు పెట్టుకోండి అని అడిగినప్పుడు అతను నాతో అన్నమాట, పోయిటరీ ఎవరు చదవట్లేదని. అది నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. పోయిటరీ చాలామంది చదవకపోవడానికి రీజన్ వచ్చేసి, నేను అనుకున్నది, నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడున్న జనరేషన్కి పోయిటరీ అర్థం కావట్లేదు, పోయిటరీలో వర్డ్స్ అర్థం కావట్లేదు. అందుకే పోయిటరీ చాలా తక్కువ మంది చదువుతున్నారని నాకు అనిపించింది. కథలు ఎక్కువ చదువుతున్నారు, పోయిటరీ చాలా తక్కువ చదువుతున్నారు. ఎవరైనా పబ్లిషర్స్ మాది పోయిటరీ అంటే వాళ్ళు వేసుకోవట్లా, వద్దని చెప్తున్నారు. పోయిటరీ ఎవరు చదవట్లేదు ఇప్పుడు జనరేషన్ అని చెప్తున్నారు. అది చాలా వరీడ్, చాలా అన్హ్యాపీ నాకు ఆ టైంలో. కానీ నేను ఆపలేదు. ఇప్పుడు 2 తెలుగు కథలు రాస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ పోయిటరీ రాస్తాను. పోయిటరీని బతికించాలి. పోయిటరీ అనేది మనకు పోతుంది, అంటే మీన్స్ అది తగ్గిపోతుంది, దాని ఆదరణ తగ్గిపోతుందని నా ఒపీనియన్. సో పోయిటరీ అనేది మనిషికి ఒక మెడిసిన్ లాంటిది. మనిషి అనేటోడు చాలా బాధలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, భారాలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, ఎన్నోసార్లు ఒడిదుడుకులు ఉంటాయి. సో అలాంటప్పుడు ఒక పోయిటరీ చదివినప్పుడు దాని నుంచి వచ్చే ధైర్యం కానీ, దాని నుంచి వచ్చే ఒక మేలుకొల్పు కానీ ఒక పోయిటరీ వేయగలుగుతుంది. నా దృష్టిలో పోయిటరీయే చాలా ఇంపార్టెంట్ వెన్ కంపేర్ టు కథల బుక్ కన్నా పోయిటరీ అది ఒక ఇన్స్టంట్ బూస్ట్, ఇన్స్టంట్ ఎనర్జీని ఇస్తుందని నా ఒపీనియన్. సో అట్లా నన్ను ఇన్స్పైర్ చేసిన చాలామందిలో ఇప్పుడు ఉన్న సినిమా ఫీల్డ్లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నన్ను చాలా ఇన్స్పైర్ చేశారు. సిరివెన్నెల గారు చాలా పాటలు రాశారు. అందులో కొన్ని మాత్రం చెప్తాను, ఎందుకంటే అన్నీ చెప్తే ఇది ఓపెన్ మైక్ కాదు, క్లోజ్ మైక్ అవుతుంది. సో అందుకే నేను కొన్ని పాటలు చెప్దాం అనుకుంటున్నాను. మనకు మనిషి చాలాసార్లు మనిషి ఏమంటాడంటే, పక్కోడు ఏదైనా మీన్స్ పక్కోడు ఒక బంగ్లా కొంటే ఓర్వలేడు, పక్కోడు ఒక బైక్ కొంటే ఓర్వలేడు, పక్కోడు ఏమన్నా సక్సెస్ అయితే ఓర్వలేడు. సో ఇట్లా మనిషి ఎప్పుడు అత్యాశతోనే ఉంటాడు. సో అలాంటి మనిషి తత్వం మీద సిరివెన్నెల గారు రాసిన ఒక పాట ఉంటుంది, మన ఇది ఇంకా ఖడ్గం మూవీలో అనుకుంటా. కొంతకాలం నేలకొచ్చాం అతిథులై ఉండి వెళ్ళక, కోటలైనా కొంపలైనా ఏవి స్థిరాస్తి కాదుగా అంటాడు. సో కాస్త సహనం, కాస్త సాయం పంచుకోవచ్చు హాయిగా అంటాడు. సో ఇంత సర్లిస్టిక్ పోయిటరీని అతను ఒక త్రివిక్రమ్ గారు ఒక ఈవెంట్లో చెప్తాడు. ఒక బెంచ్ కారు తీసుకొచ్చి చార్మినార్ వీధుల్లో నడిపితే ఎలా ఉంటుంది, అంత ఇరుకు సందుల్లో కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాస్తారు అని నన్ను చెప్పడానికి అదొక పాట నిదర్శనం. సో మనిషి తత్వం గురించి, మనిషి గురించి ఒక చిన్న ఆల్రెడీ తెలిసిందే, ఆల్రెడీ ఉన్నదే, ఆల్రెడీ మనిషి ఎలా ఉండాలో ఆల్రెడీ ఉన్నదే, దాన్ని సూటిగా సుత్తి లేకుండా దానికి అర్థ సౌందర్యాన్ని, భావ సౌందర్యాన్ని, తార్కిక సౌందర్యాన్ని, తార్కికత సౌందర్యాన్ని అన్నీ మూటగట్టి మనిషి గుండెల్లోకి గుచ్చడమే పోయిటరీ నా దృష్టిలో. సో అది నేను గట్టిగా ఫీల్ అవుతాను. సో అట్లా నన్ను ఇన్స్పైర్ చేసిన కవుల్లో ఆయన ఒకడు. సో మేజర్లీ ఆయన రాసిన పాటలు మేజర్లీ విశ్వనాథ్ గారు ప్లస్ సిరివెన్నెల గారు వారి కాంబోలో వచ్చిన పాటలన్నీ చాలా హిట్. అందులో స్వాతికిరణం, స్వర్ణకమలం అండ్ శృతిలయలు, స్వాతి ముత్యం
ఇవన్నీ చాలా శంకరాభరణం ఐ థింక్ శివన్న చిత్రం కాదనుకుంటా, శంకరాభరణం ఇవన్నీ చాలా చాలా హిట్. వాటిలో మంచి సాహిత్యం ఉంటుంది, అవి చదవండి. అంటే పోయిటరీ చదవని వాళ్ళు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కేవలం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ప్రజెంట్ ఉన్న జనరేషన్ కొద్దిగా తెలుసు కాబట్టి వారి పాటలు చదివితే పోయిటరీ వచ్చేసినట్టే అని నా ఒపీనియన్. దిస్ ఈజ్ అబౌట్ పోయిటరీ. అండ్ పోయిటరీ బతికించాలి, పోయిటరీని బతకాలి కంపల్సరీ. అది మనం బుక్కుల రూపంలో లేకపోతే ఆల్రెడీ ఉన్నదాన్ని మనం ఏరుకొని ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అండ్ దట్ ఈస్ అబౌట్ పోయిటరీ. అండ్ అబౌట్ సినిమా స్టోరీ అనేది ఎలా రాయాలి, సినిమా స్టోరీ ఏం చెప్పను నేను, బట్ సినిమా స్టోరీ ఎలా రాస్తే బాగుంటుంది, ఎట్లా రాస్తే బాగుంటుంది అనేది కొద్దిగా నాకున్న నాలెడ్జ్ని షేర్ చేస్తాను. మేజర్లీ మనం ఎక్కడ తిరుగుతున్నా మీన్స్ ఒక ఐడియా ఎట్లా వస్తుంది అంటే, మనం షవర్లో ఉన్నప్పుడు రావచ్చు, మనం బయటికి వెళ్తున్నప్పుడు ఏమన్నా ఒక ఇన్సిడెంట్ చూసినప్పుడు ఒక ఐడియా రావచ్చు. ఒక స్టోరీ బీజం పుట్టాలంటే, కథా బీజం పుట్టాలంటే మనం ఎటు పోయినా, అంటే మనం ఇప్పుడు కాఫీ షాప్లో ఉన్నాం, ఈ కాఫీ షాప్లోనే యాక్సిడెంట్ కావచ్చు, ఇది ఒక స్టోరీ అవుతుంది. సో ఏదైనా కానీ ఒక స్టోరీ పుట్టడానికి ఒక ఫ్లాష్ ఆఫ్ అన్ ఐడియా, ఆ కథా బీజం పుట్టాలి. ఆ కథా బీజం నుంచి కథా విస్తరణ నుంచి సంఘటన నుంచి సంఘర్షణ నుంచి ఒక ప్రాపర్ ఇంటర్వెల్ నుంచి ఒక మోటివ్ నుంచి క్రైసిస్ నుంచి రిజల్యూషన్. ఇట్లా ఉండాలి కథ. అంటే ఇది ఒక ఫార్మాట్. మనకు 3 యాక్ట్ స్ట్రక్చర్ 5 యాక్ట్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటాయో కంపల్సరీ ఇవి ఫాలో అయితే కథ హిట్ అని చెప్పలేను, బట్ ఇది ఆల్రెడీ ఫార్మాట్ ఉంది మనకు. ఇది ఫాలో అయితే రాసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. ఎట్లా అంటే, ఒక సందీప్ రెడ్డి వంగ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు, యానిమల్ డైరెక్టర్. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, కథకి బిగినింగ్ మిడిల్ ఎండింగ్ అనేది ఆల్రెడీ కథ పుట్టినప్పుడు తెలియాలంటాడు. దీనివల్ల ఈ రైటర్ బ్లాక్లు, కథ ఆగిపోవడాలు, మధ్యలో నాకు రైటర్ బ్లాక్ వచ్చిందని ఇవి చెప్తా ఉంటారు కొంతమంది రైటర్లు. అవన్నీ ఏమి ఉండవు. సో మనకు కథ స్టార్టింగ్లోనే బిగినింగ్ ప్రాపర్ మిడిల్ అండ్ ఎండింగ్ తెలిసినప్పుడు కథ ఎప్పుడు మనం అనుకున్న రీతిలోనే వెళ్తుంది, కథ మంచిగా రీచ్ అవుద్ది. సో కథలో ఉన్న క్యారెక్టర్లు కూడా చాలా ఇంపార్టెంట్. క్యారెక్టర్ ఆర్క్లు డిజైన్ చేయాలి. మనం కథలు రాసుకునేటప్పుడు చాలామంది ప్రతి సినిమాలో నేను చూసిన అబ్జర్వేషన్ ఏంటంటే, ఫస్ట్ సీన్లో విలన్ని వాడు రూత్లెస్ చూపెడతాడు. వాడంత డేంజర్ ఎవరు లేదని చూపెడతాడు. అదే క్లైమాక్స్లో వచ్చేసరికి విలన్ అట్టిగా తేలిపోతాడు. సో అది తప్పు. సో అది తప్పు కాబట్టి అట్లా చేయదు. అట్లా ఎంత రూత్లెస్ అక్కడ కూడా అదే అంత రూత్లెస్ చూపెట్టాలి. దాని తగ్గట్టు హీరోను పెంచాలి. సో వాడు అక్కడ తేలిపోవడం అనేది చాలా 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 కరెక్ట్గా అది మీన్స్ అది చాలామంది చేయట్లేదని నా ఒపీనియన్. ప్రతి క్యారెక్టర్కి ఏ క్యారెక్టర్ అయినా ఆర్క్ ఉండాలి, దానికి ఒక రెజల్యూషన్ ఉండాలి. కథ అనేది మంచి ఫార్మాట్లో ఒక మంచి కథ మంచి వాతావరణంలో తీసుకెళ్ళి అనుకున్నట్టు చేస్తే ఏ కథ అయినా హిట్ అవుద్ది, ఏ కథ అయినా మంచి పరిణితి చెందుతుందని నా ఒపీనియన్. సో దిస్ ఈజ్ అబౌట్ మా సినిమా. నేను కూడా పోయిటరీలు రాస్తున్నాను. సగ్గా రైటింగ్స్ అని నాదొక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. అందులో చాలా మీన్స్ థౌజండ్స్ ఆఫ్ పోయిటరీస్ రాశాను. నా మెయిన్ ఏం వచ్చేసిందంటే, పోయిటరీ అబౌట్ టు డై, చచ్చిపోతుంది, అది చావకూడదని నేను చావకూడదు. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. మా రైటర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ వంతు ప్రయత్నం చేయాలి. పోయిటరీ బతికించాలి, పోయిటరీ బతకాలి కంపల్సరీ. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.